కువైట్ గవర్నమెంట్ స్ట్రీట్ లైట్లు ఎలా మార్పిస్తుంది, కరెంట్ పని ఎలా చేపిస్తుందో చూపిస్తే వీడియోలో చూసేయండి. కువైట్ లో ఎక్కడ చూసుకున్న వైర్లు అనేవి బయటకే కనపడం, మొత్తం అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ స్ట్రీట్ లైట్లు మొత్తం పనిచేస్తున్నాయి, కానీ ఒక్కసారి మార్చాలనుకున్నారంటే ఏ ఏరియాలో మార్చాలనుకున్నారో ఆ ఏరియాకి 1-2 బండ్లు అయితే పంపిస్తారు. ఇలాంటివి ఇంతకు ముందు పెద్ద డూమ్ లైట్లు అయితే ఉన్నాయి, ఇప్పుడు ఎల్ఈడి లైట్లు అయితే మారుస్తున్నారు. సైడ్ ఎంపీ ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు, ఇక్కడ కూడా అలానే ఉంటారు. ఇక్కడ ఒక్కో ఊరికి ఒక్కో డిపార్ట్మెంట్ కి సంబంధించి సెపరేట్ మనుషులు అయితే ఆ ఏరియా మొత్తంలో కరెంట్ పనికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆయన చూసుకుంటాడు మెయింటెనెన్స్ అంతా. ఇక్కడ ఒక లైట్ కలిపింది, 2 లైట్లు కలిపినాయి, 3 లైట్లు కలిపినాయి మాత్రమే మార్చాలనే ఉండదు. ఒక్కసారి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఈ లైట్లు ఎలగట్లేదు లేదంటే ఏదైనా పాత పడిపోయినాయి అని చెప్పేసి అనుకున్నారంటే ఖచ్చితంగా అన్ని లైట్లు మార్చేస్తారు. వైర్ కూడా చూడండి, పాతదంతా పెరికేస్తున్నాడు బయటికి, కొత్తదైతే బిగించేసాడు. ఈ వర్క్ చేసే వాళ్ళు కంపెనీకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఈ కంపెనీకి గవర్నమెంట్ అయితే కొలాబ్ అయింది. మినీ వ్యాన్ కే క్రెయిన్ లాంటి సిస్టమ్ ఉంది, మొత్తం అంతా ఆపరేట్ చేసుకుంటూ పైకి వెళ్ళేసి ఆయన బిగించేసి కిందకు వచ్చేస్తున్నాడు. అలాగే ఈ ఏరియా మొత్తం మార్చేస్తున్నారు, కావాలంటే మీరే చూసుకోవచ్చు. ఇక్కడ లైటింగ్ సరిగా రాకపోయినా పాత పడిపోయినా మొత్తం అన్ని మార్చేసి కొత్త చేస్తారు. కానీ మన సైడ్ మాత్రం పెద్ద పెద్ద బైపాస్ లోనే లైట్లు లేక యాక్సిడెంట్లు చాలా. కరెంట్ కూడా 24 hours ఉంటుంది. నాకైతే ఇక్కడ గవర్నమెంట్ రూల్ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.